వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. ప్రస్తుతం సౌత్ నుంచి ఏ సినిమా వస్తుంది అంటే అందరి నుంచి వచ్చే సమాధానం ఒకటి, భారీ బడ్జెట్తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమాలని చెప్పవచ్చు. అందులోనూ టాలీవుడ్ నుంచి వరుస పెట్టి మరి పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అలాంటి సినిమాలో గేమ్ చేంజర్ కూడా ఉంది. అవును, పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కి రిలీజ్ అయిన తాజా చిత్రం గేమ్ చేంజర్. ప్రస్తుతం ఈ సినిమాపై భారీగా ట్రోలింగ్ జరుగుతుంది. గత కొంత కాలంగా శంకర్ తన మార్క్ చాటడంలో విఫలమవుతూ వస్తున్నారు. ఇక ఇప్పటి యంగ్ జనరేషన్కి ఆయన విలువ పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో శంకర్ అంటే ఒక బ్రాండ్. జెంటిల్ మ్యాన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో, శివాజీ, ఇలా ఒక్కటేమిటి, ఆయన చేసిన ప్రతి సినిమా సంచలనమే, ప్రతి సినిమా ఒక వజ్రమే. ఇక ఆ డైరెక్టర్కు కేవలం తమిళ్లోనే కాకుండా మొత్తం సౌత్ ఇండియాలోనే శంకర్ సినిమాలకు ఎంతో క్రేజ్ ఉండేది. ఇక శంకర్ సినిమా అంటే బలమైన కథనాలతో పాటు భారీతనం ఉండేది. టెక్నికల్గా ఆయన సినిమాలు ఎంతో అడ్వాన్స్డ్గా ఉండేవి. గ్రాఫిక్ అంటే ఏంటో పెద్దగా ఎవరికి తెలియని రోజుల్లోనే వెండి తెరపై అద్భుతాలు సృష్టించారు శంకర్. అలాంటి బ్రిలియంట్ డైరెక్టర్ కొన్నేళ్లుగా వెనుకబడిపోయారు. 2010లో వచ్చిన రోబో తర్వాత ఇది శంకర్ సినిమా అని గర్వంగా చెప్పుకునేలా అభిమానులు 100% సంతృప్తి చెందిన సినిమా రాలేదని చెప్పాలి. స్నేహితుడు, ఐ 2.0 సినిమాలు కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ అభిమానులను పూర్తి స్థాయిలో తృప్తి పరచలేదని ఇప్పటికే వాస్తవం. ఇలా సినిమాకి శంకర్ స్థాయి పడిపోతూ వస్తుంది. డైరెక్టర్ శంకర్ అప్పటి సినిమాలతో గమనిస్తే ప్రస్తుతం శంకర్ తీసే సినిమాలకు అసలు పొంతే పెట్టకూడదు. అప్పటి శంకర్ సినిమాలో బలమైన కథనాలు, కట్టిపడేసిన సన్నివేశాలు, హత్తుకునే భావోద్వేగాలు, అద్భుతమైన సంగీతం, ఇలా ప్రతిదీ ఎంతో గొప్పగా ఉండేది. వాటికి భారీతనం, టెక్నాలజీ తోడు కావడంతో ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేశాయి. అప్పట్లో భారీ చిత్రాలు తీయాలంటే అందుకు గుండె ధైర్యం కావాలి. అలా ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక డైరెక్టర్ శంకర్. కానీ ప్రస్తుతం శంకర్ మాత్రం కేవలం ఆ భారీతనం, టెక్నాలజీ మాయలో పడిపోయి స్క్రిప్ట్ని గాలికి వదిలేస్తున్నారు. ఇండియన్ 2, గేమ్ చేంజర్ సినిమాల విషయంలో జరిగింది అదే. ప్రతి ఫ్రేమ్లో ఖర్చు భారీగా కనిపిస్తుంది, కానీ సినిమాతో ఆడియన్స్ను ఎంగేజ్ చేయడం శంకర్ పూర్తిగా ఫెయిల్ అవుతూ ఉన్నారు. గతేడాది శంకర్ డైరెక్టర్ చేసిన ఇండియన్ 2 విడుదలై దారుణంగా నిరాశపరిచింది. మొదటి భారతీయుడు సినిమాకు ఈ భారతీయుడు సినిమాకు అసలు పొంతే ఉండదు. ఇక భారతీయుడు 2 సినిమాపై ఎంతలా ట్రోల్ చేశారంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మునుపెన్నడూ లేని విధంగా శంకర్ సినిమాపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. అసలు ఇది శంకర్ సినిమానేనా అని అభిమానులు తలలు పట్టుకున్నారు. దీంతో కనీసం గేమ్ చేంజర్తోనైనా కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటే మళ్ళీ అదే తంతు. గేమ్ చేంజర్లో భారీతనం ఉంది, నటుడిగా రామ్ చరణ్ కష్టం కనిపిస్తుంది, కానీ సినిమాకి ఏదైనా మైనస్ ఉందంటే అది శంకర్ డైరెక్టర్ మాత్రమే. ఒకప్పుడు తన సినిమాలు అంతటి వండర్స్ ఎందుకు క్రియేట్ చేశాయో ఒకసారి ఆ శంకర్ తనని తాను క్వశ్చన్ చేసుకోవాలి. కేవలం నిర్మాతల చేత 100 కోట్లు ఖర్చు పెట్టిస్తే సినిమాలు ఆడవని ఆ సినిమాతో కళ్ళు తెరుచుకోవాలి. ఇండియన్ 2తోనే శంకర్ పనైపోయిందనే అభిప్రాయానికి చాలా మంది వచ్చేశారు. ఇక ఇప్పుడు గేమ్ చేంజర్తో శంకర్ గేమ్ ఓవర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక మీదట శంకర్తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎవరు సాహసించకపోవచ్చు. శంకర్ కూడా స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టకుండా కేవలం భారీతనం పేరుతో నిర్మాతలు చేత ఖర్చు పెట్టించడమే పనిగా పెట్టుకున్నట్లయితే ఇకపై ఆయన సినిమాలు చేయకపోవడమే బెటర్. అలా చేస్తే కనీసం అప్పటి ఎవర్గ్రీన్ సినిమాల దర్శకుడిగా శంకర్ తన గౌరవాన్నైనా కాపాడుకోవచ్చు. లేదంటే శంకర్ చేతులరా తన పేరుని తానే చెడగొట్టుకున్నవాడు అవుతాడు.